మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. నాకు మా మదర్కి ఒక 3 పిక్చర్లు చేశాను, హీరోయిన్కి చేశాను. ఒకటి ఆగిపోయింది, ఒకటి 75 డేస్ ఆడింది, ఒకటి బయటికి రాలేదు. ఇలా ఉన్న సమయంలో మా మదర్కి ఏంటంటే నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, సినిమాలో ఉండాలనుకుంటున్నావు, ఓకే ఉండు, మధ్యలో బ్రేక్ వచ్చిందంటే వెనకొచ్చి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, నువ్వు చేస్తావా అని. సరే అమ్మా అన్నాను. కానీ నా మనసులో ఏంటంటే సినిమాలోనే ఉండిపోవాలి అని. ఓకే, మధ్యలో గ్యాప్ వచ్చింది, వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని జస్ట్ 1 ఇయర్ అదే నాకు పెద్ద యుగంలాగా అనిపించింది. ఓకే, మళ్ళీ అదే బాలచంద్ర గారి కన్సర్న్ నుంచే ఫోన్ వచ్చింది, చెయ్యడం మొదలైంది. వచ్చేటప్పుడు ఒక అడ్వైస్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టుకొని, అన్నీ బాగానే ఉంది, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, గ్లామర్కి పనికిరావు. అవునా? ఇదే అన్నారు, గ్లామర్కి పనికిరాదు. ఎన్నాళ్ళు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నీకు వస్తుందో తెలియదు, హీరోయిన్ ఎన్నాళ్ళు ఉంటావు, ఉండలేవు కదా. వాళ్ళ తక్కువే హీరోయిన్ గా వాళ్ళ కొన్నాళ్ళే. అవును, వయసు పెరిగే కొద్దీ క్యారెక్టర్కి మారాల్సిందే. నేను 3 చాయిస్ ఇస్తాను నీకు. ఆడియన్స్ నిన్ను వద్దు అనుకున్నారంటే, బోర్ కొట్టిందంటే రిటైర్ అయిపో. సెకండ్, నీ దగ్గర పనిచేసే వాళ్ళే ఈ ముసలావిడతో మనకెందుకు చే అనుకున్నారా, రిటైర్ అయిపో. ఎప్పుడు నీకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గిపోయి చాలు నేను ఇంకా లైఫ్లో అన్నీ పొందాను, నా వరకు చాలు అని అనుకున్నావో రిటైర్ అయిపో అన్నారు. కానీ ఈ 3 ఇప్పటి వరకు జరగలేదు, జరగదు కూడా. అది నడుస్తుంది. ఆ అడ్వైస్ ఇందాక నేను అన్నాను, మీరు అన్నట్టు ఒకే మాటలో చెప్పాలంటే కే బాలచందర్ మా గురుగారు అడ్వైస్ అంతే. ఓకే, మీరు అంటే ఈ 1000 సినిమాలలో ఇప్పటికీ మీకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి మర్చిపోలేము. మన మన్మధుడులో చూసుకోండి, అసలు మీరు వస్తున్నారు అనగానే నాకు మన్మధుడు ఒక్కసారిగా తిరిగింది అనమాట. అలా టేబుల్ పైన వెజిటేబుల్స్ చాప్ చేస్తూ మాట్లాడుకో గురించి మాట్లాడుకో అని, గురించి మాట్లాడకూడదు అని అంటారు. అసలు అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అసలు. అంటే మిమ్మల్ని ఇప్పటికీ ఆ క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయారు. అదొకటే కాదు, ఆమె సినిమాలో అసలు ఆమె మీకు ఎంత గుర్తింపు తెచ్చింది కదా అసలు. అసలు అంటే ఎన్ని ఆణిముత్యాలు ఉన్నాయి ఇలాంటివి. ఇదొకటే కాదు, గ్యాంగ్ లీడర్లు కానీ ఇంకా చాలా సినిమాలు. సో మీకు టైం దొరికినప్పుడు మీ సినిమాలు మీరు ఏవి చూసుకుంటారు? ఎక్కువ చూసేది ఆమె చూస్తా, తర్వాత మన్మధుడు చూస్తా. మన్మధుడులో ఏంటంటే నాకు ఉప్మా సీన్ చాలా ఇష్టం. ఎర్రరవ ఉప్మా చేయనా, తెల్లరవ ఉప్మా చేయనా. అదే ఇంకోటి ఏంటంటే నా వరకు వస్తే చేసే ఆర్టిస్ట్ కూడా నాకు కాంబినేషన్ ఆర్టిస్ట్ భరణి గారు కానీ, చంద్రమోహన్ గారు, కోట గారు, చలపతి బాబాయ్, ప్రకాష్ రాజ్ గారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే నాకు కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో వర్క్ చేస్తే నాకు పీస్ఫుల్గా ఉంటుంది, కంఫర్ట్గా నేను వర్క్ చేయగలుగుతాను అని ఆ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ చేయడానికి నాకు ప్లస్ అయింది. ఓకే, అందుకే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండి ప్రతి క్యారెక్టర్ వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఈ సీన్లో ఈ మాడ్యులేషన్ ఉంటుంది, ఇలా చెప్పబోతున్నాను అని డిస్కస్ చేసుకునే ఛాన్స్ ఉండేది. మరి ఇప్పుడు ఈ వెంకటరామయ్య గారి తాలూకాలో ఇలాంటి డిస్కషన్స్ అనేవి జరిగాయా? ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ పని వాళ్ళు చేయని, నా పని నేను చేస్తాను అంతే. అది చెప్పడానికి డైరెక్టర్ ఉన్నారు, అలాగైపోయింది. అప్పుడు అందరూ కలిసి ఒక సినిమా చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ చేసేస్తారు అంతే. అలాంటి మార్పులు చూస్తున్నారు మీరు. ఓకే, ఇంకా ఇప్పుడు మనం ప్రియారిటీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్కి మాట్లాడుకున్నాం కదా, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా. సో ఇప్పటికీ మీకు అంటే తలుచుకుంటే చాలా హ్యాపీ అండ్ మెమరబుల్ క్యారెక్టర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రతి క్యారెక్టర్ అంతే, ప్రతిదే అంతే. ఈ గ్యాంగ్ లీడర్ ఒకటే, నేనున్నాను ఒకటే, నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ చెప్పలేను. ప్రతి క్యారెక్టర్ అంతే. ఇప్పుడు బాలచంద్ర గారిది డూయట్ చేశాను, ప్రభుకు తల్లిగా చేశాను, పిన్ని కానీ సెకండ్ వైఫ్ అయినా కూడా ఆ క్యారెక్టర్ ఏంటంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. అన్నీ తెలిసి ఒక వంట మనిషిగా ఆ ఇంటికి వచ్చి ఫాదర్ సెకండ్ వైఫ్ అని పెద్ద కొడుకుకు మాత్రమే తెలుసు, అయినా కూడా ఆవిడ చెప్పల. అంటే అది ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆ క్యారెక్టర్, ఈ ఫ్యామిలీ నాది అని తీసుకుంది కదా. అలా చూస్తే మన్మధుడు కూడా అంతే.
నేను తన్ని నా కొడుకులాగానే చూశాను. అవును. మీకు పిల్లలు తను ఉన్నారా అందులో? పిన్ని అన్నా కూడా తను నన్ను నా కొడుకు, హ్మ్. నా తల్లి అన్నట్టు తను చూడ్డం, హ్మ్. నేను నా అవును. కొడుకు అనే కదా చూశాను. అలా దూకుడు చూసుకుంటే మహేష్ బాబు గారిని నా అన్న కొడుకు అయినా కూడా అవును. నా కొడుకులాగానే నేను ట్రీట్ చేస్తాను. హ్మ్. అవును. అదే ఒక సీన్లో కూడా భరణి గారు అంటే అంటే ఇదొకటి అన్న అన్న అంటుంది, వీడిని అసలు ఏం చెయ్యనివ్వదు అని వెరీ బిగినింగ్లోనే మహేష్ బాబు గారికి నాకు జాగ్రత్తగా వెళ్ళరా నాన్న అంటే ఇదొకటి వాడికి వెళ్ళడం తెలియదు హ్మ్. అంటే ఒక బాండింగ్ అక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది కదా. అవును. మీకు అంటే ఆ బాండింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం. అలాంటి బాండింగ్స్ అనేవి ఫ్యామిలీ ఒక ఉండాలి. డికేడ్ బ్యాక్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గిపోతూ ఉన్నాయి బాండింగ్స్ ఇప్పుడు కూడా అనేవి. ఉంది, కానీ వాళ్ళు బయట ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంతే. హ్మ్. ఇప్పుడు ఇది వెంకటరామయ్య గారి తాలూకా సినిమాలో అంటే షూటింగ్ టైంలో మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఎండ మామూలుగా ఎండలేదు అక్కడ. ఇదా మెమరబుల్? అది అది భయంకరమైనది. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం పల్లెటూరు. వైజాగ్ నుంచి అది చిన్నమల్లం పెద్దమల్లం అని ఏదో ఊరు పేరు. మేము ఉండేది అనకాపల్లిలో. పీక్ సమ్మర్లో చేసాం. అసలు తట్టుకోలేము, చెయ్యాలి క్యారెక్టర్ కోసం. అది ట్రావెలింగే డైలీ ఒక 1.5 hour ట్రావెలింగ్, మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ట్రావెలింగ్. అక్కడే ఇబ్బంది పడ్డాం, కానీ మిగతా వర్క్లో ఏమాత్రం ఇబ్బంది పడలా. మరి ఈ ఎండలో ట్రావెల్ చేసి కూడా కొంచెం కూడా ట్యాన్ అవ్వలేదు మీరు? ఆ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అది 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 రెగ్యులర్గా తీసుకునేది. అంటే మన మొహం ముందు కనపడాలి కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే సుధా అంటే ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటారు, వాళ్ళ మనసులో అలా పడిపోయింది కదా, అది కాపాడుకోవాలి కదా. నేను మీ సీక్రెట్ చెప్తారా ఏంటి? ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఏ టెన్షన్ వచ్చినా మైండ్కి ఎక్కించుకోను, నవ్వుకుంటే వెళ్ళిపోతుంటా. అదేనా మీ సీక్రెట్ మెయింటెనెన్స్ అదంతా? అంతే మరి. ఏది ఇవాళ ఇది జరగాలని ఉంది, ఇది ఎప్పుడో రాశాడు, మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ చెప్పాలని రాశాడు, నేను తప్పించుకుని తిరిగితే ఏ నాటికైనా దొరికిపోతాను కదా. అదే ఇది. ఈ కాన్ఫిడెన్స్ మీకు ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే ఇది మా మదర్ వల్ల వచ్చింది. ఆవిడే ఇది చేయగలుగుతావు అని పాజిటివ్గా అనుకుంటే. ఒక్కటి నా లైఫ్ వరకు వస్తే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివే మనకు వస్తాయి. నెగటివ్గా మనం చెయ్యలేము అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు చెయ్యలేము అనేది. ఎందుకు అన్నది వచ్చేటప్పటికి క్వశ్చన్ మార్క్ పడుతుంది. చేస్తాను, చేయగలుగుతాను అంటే పాజిటివ్గా అనుకుంటా. ఎందుకు చేయలేను అన్నదే అడగను. చేయగలుగుతాను, నేను కూడా కాదు, చేయగలుగుతాను. ఇప్పుడు ఈ జనరేషన్లో తగ్గుతుంది ఇదే కదా పాజిటివిటీ అనేది. అండ్ కొత్తగా ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని చేసుకోవడము, అది మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారు కాబట్టి అన్నిటికీ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకోటి ఏదైనా